పూర్తిగా అవగాహన ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారండి. తీసుకొని వచ్చి ఆ గేదెకి ఎంత అమౌంట్ పెట్టాలో అంతే అమౌంట్ పెట్టండి. వచ్చి కంగారు ఏదో బేరం ఆడేసాం కంగారు వెళ్ళిపోయాం అనే టైప్ వద్దు. డైరీ ఫార్మ్ సక్సెసా ఫెయిల్యూరా అనేది గేదెలను తీసుకుంటంలోనే ఉంటది. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్నటువంటి గేదెలు ఇక్కడ అమ్మడానికి ఉన్నాయి. అలాగే ఇక్కడ ఫార్మర్ కూడా వచ్చారనమాట. సో ఎక్కడి నుంచి వచ్చారో వివరాలు కూడా తెలుసుకుందాము. ఎన్ని గేదెలు తీసుకున్నారు, ప్రైస్ ఎంత పడ్డాయి, ప్రస్తుతం ఎండాకాలం కూడా రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మిత్రన్న గారు నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు వచ్చి లావరాజ్ అన్న. మా డైరీ ఫామ్ పేరు వచ్చి లావరాజ్ డైరీ ఫామ్. ఒక్కసారి మన లొకేషన్ చెప్పండి. మన లొకేషన్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం. మీరు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మామూలుగా? నేనైతే ఈ ఫీల్డ్లోకి వచ్చి 7 years అవుతుందన్న. మా తాతయ్య గారు మా డాడీ ఇదే ఫీల్డ్లో ఉన్నారు. ఓకే అన్న, ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎండాకాలం చాలా వరకు కొంచెం రేట్లు కూడా హై అంటున్నారు. చాలా మంది ఇప్పుడు రైతులు కూడా వచ్చారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది అన్నమయ్య జిల్లా లక్కిడిపల్లి మండలం అన్న, కోనంపేట గ్రామం. మీకు డైరీ ఉందా? ఇంతకుముందు డైరీ లేదు, ఫస్ట్ టైం డైరీ పెడుతున్నాము. కొత్తగా డైరీ ఫార్మ్. మాకు ఒక అతను సింహాదిపురం దగ్గర కడప జిల్లా సింహాదిపురం దగ్గర ఒక అతను పెట్టాడు. ఇక్కడే రెగ్యులర్ గా ఆయన తీసుకొని పోతుంటాడు దెబ్బలుగా. ఇప్పుడు ఒకసారి 5 ఒకసారి 8 అట్లా తీసుకొని పోయినాడు. ఆయన దగ్గర బాగానే ఇక్కడ సక్సెస్ అవుతుంది, మనకి కొంచెం ఎటువంటి మోసం లేదు, గ్యారెంటీ ఇస్తాను అని చెప్పేకే మనం ఆయనతో కాంటాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చామండి. అంటే అక్కడ వచ్చి చూసాం వాళ్ళు ఫ్రెండ్ నా దగ్గర గేదెలు తీసుకునేవాళ్ళు. ఆయన గ్యారంటీ మీద మనోడు మన దగ్గర వచ్చాడు. మన కాంట్రాక్టర్ కూడా మనకి ఆయనే కాంటాక్ట్ చేశారు. ఎట్లా వచ్చిన తర్వాత మీరు గేదెలు చూసారా? చూసామండి. ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని తీసుకున్నారు గేదెలు? 5 గేదెలు తీసుకున్నాం. 5 గేదెలు మీరే వచ్చారా, మీకు అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చారా? మా అన్న వాళ్ళు వచ్చారు. ఇప్పుడు బఫెలో ఏమేమి చూసారన్న మీరు? మేము చూసినాము, దాంట్లో కాడలు చూసుకున్నాము. ఓకే. కళ్ళు కాళ్ళు అన్ని చూసినాము, మనకు నచ్చినాయి. ఓకే. తర్వాత మా వాళ్ళతో ఇప్పుడు 5 ఈయనే ఉన్నాయా? 3 సూటి 2 పాలు ఇచ్చేటి. 2 పాలు ఇచ్చేటి. 3 సూటి 2 పాలు ఇచ్చేటి. ఇప్పుడు ఎట్లా పాలు ఇచ్చేటి చెక్ చేసుకోమని చెప్పారా? చెక్ చేసుకొని సాయంత్రం చెక్ చేసుకొని మళ్ళీ తర్వాత ఎత్తుకొని పోండి అంటున్నారు. సో మళ్ళీ రేపు పొద్దున కూడా చెక్ చేసుకోవచ్చు? చెక్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చి 8, 9, 2 వచ్చి 18 లీటర్లు 19 లీటర్లు అట్లా ఇస్తాయి. 20 లోపల ఆడికాడికి ఇస్తాయి అని చెప్తున్నాడు, గ్యారెంటీ ఇస్తాను. మామూలుగా ప్రైస్ ఎంత పడింది అన్న? మామూలుగా వాళ్ళు ఎంత చెప్పారు? మామూలుగా ఎంత వరకు ప్రైస్ పడింది? ఆయన 1.60 1.70 దాకా చెప్పినాడు. మేము 1.30 చేసి మేము తీసుకున్నాం. దాని క్వాలిటీ బట్టి అన్ని. మిగతా 2 బర్లకు దూడలు ఇట్లా ఉన్నాయి కదా? ఉన్నాయి 2 దూడలు. ఇప్పుడు రైతులకు ఏం చెప్పారు మీరు? ఇప్పుడు 5 బఫలో 3 ప్రెగ్నెన్సీ అని చెప్పారు కదా? ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు నా దగ్గర ఉన్న గేదెలు ఏయన్నా సరే, ఓకే, రైతులు అనేవాళ్ళు ఎవరికన్నా సరే డెలివరీ అయిన గేదెలు 2-3 పూటలు పాలు చూసుకొని తీసుకునేయాలి మనం. ఓకే. ప్రెగ్నెన్సీ గేదెల విషయానికి వస్తే రొమ్ములకి బొట్ల మైకి గ్యారంటీ ఉంటది. 100 to 100% గ్యారంటీ ఉంటది. బొట్ల మైకి రొమ్ముకి గేదెని ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ వేరే గేదెని ఇవ్వడం అనేది జరుగుద్ది. అంటే అంతే అమౌంట్ లో వేరే గేదెని ఇస్తారా? అదే అమౌంట్ లో అదే క్వాలిటీ గేదెని ఇస్తాం. ఇంకా ఎక్కువ క్వాలిటీ కావాలంటే అమౌంట్ పడుద్ది, తక్కువ క్వాలిటీ కావాలంటే తగ్గుద్ది. ఎట్లా ట్రాన్స్పోర్ట్ మీరే? ట్రాన్స్పోర్ట్ సరిసగం ఉంటుంది అన్న మార్చి టైంలో. సో మెయిన్ ఇప్పుడు రైతులు ఎవరైనా ఉండడానికి అకామిడేషన్ ఇట్లా రూమ్ ఉందన్న. నా డైరీ పక్కన రూమ్ ఉంది. వాళ్ళకి వచ్చే రూమ్ కి కాస్ట్ కట్ ఏముండదు. వాళ్ళు వచ్చి 2-3 రోజులు ఉండి చూసుకొని వెళ్ళొచ్చు. ఫుడ్ కూడా మేమే అరేంజ్ చేస్తాం, ఇబ్బంది ఏముంది. సో చూసుకోవచ్చు. అన్నగారు ఏమంటున్నాడు, స్వయంగా మీరు తీసుకోవాలనుకుంటే స్వయంగా ఫామ్ దగ్గర రండి. 1 కాదు 2 కాదు 3 పూటలైనా మిల్క్ చెక్ చేసుకోమని చెప్తున్నారు. ప్రెగ్నెన్సీ ఉంటే కామన్గా మేము గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఇన్ కేసు ఏమైనా డ్యామేజ్ అయినా కూడా రిటర్న్ ఎక్స్చేంజ్ చేస్తాం. ఏం లేదు, కొంచెం ఓపికతోని డైరీ ఫామ్కి వచ్చి దాని యొక్క కన్లే కానీ దాని స్ట్రక్చరే కానీ దాని మిల్క్ దారాలు పర్ఫెక్ట్గా వస్తున్నాయా లేదా, కొమ్ములు ఇట్లా ప్రతి ఒక్కటి, దాని కంటి చూపు కరెక్ట్గా అనిపిస్తుందా, గడ్డి పర్ఫెక్ట్ తింటుందా లేదా, ఇట్లా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోమని చెప్తున్నారు స్వయంగా. అన్న ఇప్పుడు ఎస్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం ఉంది కాబట్టి ఏమన్నా ఇంకా రేట్లు ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? పెరుగుతూ ఏమి ఉండదు అన్న. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రేటు ప్రెసెంట్ రేటే ఉంటది. మళ్ళీ రేపు జూన్ నుంచి మళ్ళీ మామూలుగా గేదెకి ఒక 10,000-15,000 రేట్ అనేది తగ్గుద్ది. మళ్ళీ రేపు జూన్ నుంచి అతనికి అన్ని చెప్పారా దానా విషయం కానీ? ఒకటన్నా, కొత్తగా డైరీ ఫామ్ పెట్టే రైతులకి ఎవరికైనా సరే మన డైరీ నుంచి గైడెన్స్ 100% ఉంటుంది. దానా అవని, లేకపోతే మిల్క్ విషయం అవని, లేకపోతే ఇంకోటి అవని, ఏదైనా 100% ఉంటుంది మనకి. అందులో ఇబ్బంది ఏమి ఉండదు. తీసుకెళ్ళి ఈ రోజు నా దగ్గరకు వచ్చి తీసుకెళ్ళిపోయారు కదా అని ఏమి ఉండదు. తీసుకొని వెళ్ళక కూడా ఆయన ఫోన్ చేసి అన్న నాకు ఈ డౌట్ ఉందంటే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది 100% ఉంటుంది. మీరు అందుబాటులో ఉంటారు? 100% అందుబాటులో ఉంటాను. అయితే నేను నా డైరీ నుంచి చెప్పేది ఏంటంటే, కస్టమర్లకి ఎవరికన్నా రైతులకి ఎవరికన్నా నేను చెప్పేది ఏంటంటే, క్వాలిటీ ఉన్న గేదెని తీసుకోండి. ఓకే. గేదెలు అన్నీ ఉంటాయి,
కానీ క్వాలిటీ గేదెని తీసుకోండి, అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొని రండి, ఓకే అనుభవం ఉండి పూర్తిగా అవగాహన ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొని రండి. ఓకే తీసుకొని వచ్చి ఆ గేదెకి ఎంత అమౌంట్ పెట్టాలో అంతే అమౌంట్ పెట్టండి, అంతే అమౌంట్ పెట్టి తీసుకొని వెళ్ళండి గేదెని. సో ఏమంటున్నారు అన్నగారు, మీకు అనుభవం ఉంటే ఓకే, అనుభవం లేకుంటే అనుభవం ఉన్న వ్యక్తులు రిఫర్ చేసుకోమంటున్నారు. అవసరమైతే మీకు డాక్టర్ కూడా అందుబాటులో ఉంటే డాక్టర్ వెటనరీ డాక్టర్ ఎవరైనా ఉంటే కనుక తీసుకొని వచ్చి ఆయన చెక్ చేసుకొని రొమ్ములు ఎలా ఉన్నాయి ఏంటి అన్ని చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. బఫెలో కండిషన్ పరంగా ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకునే తీసుకోవచ్చు, మీకు నచ్చితేనే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మీకంటే ఒక సమాచారం మాత్రమే అందిస్తున్నారు. ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు మీ ఫామ్కి వచ్చే రైతులకు మీరేం చెప్తున్నారు? ఆ ఫామ్కి వచ్చే రైతులకంటే అన్న మంచి గేదెలు తీసుకోమని చెప్తాను నేను, క్వాలిటీ ఉన్న గేదెలు తీసుకోమని చెప్తాను నేను. ఓకే, ఇంకా ఎస్పెషల్గా మీరు ఇంకా ఏమన్నా రిఫర్ చేస్తున్నారా? అంటే 2-3 పూటలు పాలు చూసుకోండి, గేదెలు ఈనేసిన గేదెలు ఉంటే 2-3 పూటలు పాలు చూసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ గేదెలు ఉంటే మనకే సూడి గ్యారంటీ ఉంటుంది, ఓకే రొమ్ములు కానీ గ్యారంటీ ఉంటుంది, ఈనే వరకు మనకి గ్యారంటీ ఉంటుంది. ఫైనల్ ఏంటంటే ఇక్కడ నుంచి ఏమైనా ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంటుందా? చాలా వరకు చాలా మోసాలు జరుగుతున్నాయి అంటారు, ఈ విషయంలో కూడా మీరు ఏమంటారు? ఒకటి ఏంటంటే అన్న, చాలా వరకు అంటే చాలా మంది ఏం చెప్తారంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ చెప్తున్నారు. ఓకే, నీకంటే ఇప్పుడు ఎవరో అమౌంట్ ఎవరో తీసి ఎవరికి ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ పెట్టరు. ఓకే, నీకు అర్థమవుతుందా? ఏంటంటే మన డైరీ వరకు ఏంటంటే ఒక గేదె నుంచి 5 గేదెల వరకు తీసుకుంటే డీజిల్ వరకు అవుద్ది. ఆ డీజిల్ వరకు కూడా ఎందుకంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక హైదరాబాద్ నుంచి ఒక కస్టమర్ వచ్చాడు అనుకో, హైదరాబాద్ నుంచి మా జగ్గంపేట ఏదో ఒక లోడ్ వేసుకొని వచ్చిన వ్యాన్ లో ఇక్కడ ఒక యూనియన్ ఆఫీస్ ఉంటుంది, ఆ యూనియన్ ఆఫీస్ లో ఉంటాయి, వాటిని సెకండ్ రేట్ కి మేము పెట్టడం జరుగుద్ది. సెకండ్ రేట్ అంటే ఇప్పుడు 20,000 ఉందనుకో, ఇక్కడ నుంచి హైదరాబాద్ కిరాయి, ఇతను 10,000కి వెళ్తాడు, ఎందుకంటే రిటర్న్ వెళ్ళిపోతాడు కాబట్టి ఖాళీగా. అదేంటంటే డీజిల్ వరకు ఇస్తే సరిపోద్ది. అందుకని ఏంటంటే ఒక గేదె నుంచి 5 గేదెల వరకు తీసుకుంటే డీజిల్ వరకు ఇస్తే సరిపోద్దని మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది 5 గేదెల నుంచి ఎక్కువ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది చెప్తున్నాం మేము. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఒక 10 గేదెలు అలా కస్టమర్ తీసుకున్నారనుకో, ఇప్పుడు నా గేదెకు 1000 రూపాయలు తీసి నేను ట్రాన్స్పోర్ట్ పెట్టడం జరుగుద్ది, ఎందుకంటే ఎక్కువ గేదెలు తీసుకుంటున్నారు కాబట్టి. అందుకని ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. కామన్ మీరు ఎలాంటి బఫెలోస్ ప్రయారిటీ ఇస్తున్నారు? కామన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ లాక్టేషన్? ఇప్పుడు డైరీ పెట్టుకుంటే కస్టమర్ రైతులు ఎవరన్నా కూడా రెండో ఈత గేదెలు తప్పితే 3, ఫస్ట్ రెండో ఈతకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తప్పితే 3 ఈ రెండో ఈత మూడో ఈత గేదెల్ని పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే 100% సక్సెస్ఫుల్ గా నడుస్తుంది డైరీ. మీ దగ్గర ఉన్నాయండి సెకండ్ థర్డ్ లాక్టేషన్? అన్ని కూడా సెకండ్ ఉంటాయి, తప్పితే థర్డ్ ఉంటుంది. ఓకే అన్న, ఇప్పుడు కామన్ గా రైతుకి ఇచ్చింది ఏది బఫెలో? ఇలా ఇవి ఇప్పుడు ఇలా ఈ 5 ఇచ్చామన్న, 5 చెల్లో కడపాయనికి ఇచ్చాం 5. మిల్కింగ్ ఇచ్చేది ఏది ఉంది దీంట్లో? ఇందులో మిల్క్ ఇచ్చేది ఇది ఒకటి, ఈ రోజు మార్నింగ్ ఈనింది దూడ, మార్నింగ్ ఈయన జున్ను పాలు. మామూలు ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు ఇది? ఇప్పుడు అయితే 6 అవుతుంది అన్న, 6-7 అవుతుంది. ఇప్పుడు ఒక 6 లీటర్లు ఉంటాయి, ఉదయం ఒక 6, సాయంత్రం ఒక 6:30 అలా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి మనం ఇచ్చిన గ్యారంటీ ఏంటంటే 16 నుంచి 18 లీటర్లు ఇచ్చాం. దీన్ని 16 నుంచి 18 ఇచ్చారు, 16 నుంచి 18 లీటర్లు ఇచ్చాం. ఇది డెలివరీ అయిందన్న, ఇది దూడ అనేది. ఇది ఇప్పుడు ప్రెసెంట్ 8-16 లీటర్లు అవుతుంది. ఎన్ని డేస్ అవుతుందన్న? 4 రోజులు అవుతుంది, 5 రోజుల్ని 5 రోజులు అవుతుంది. పిండుకొని చూసుకోమన్నాను నేను. ఇప్పుడు ఈవినింగ్ పిండుకుంటారు, ఆయన ఇంకా ఉంటే రేపు మార్నింగ్ పిండుకొని తీసుకొని వెళ్తాడు. అంటే 3 పూట్లైనా చెక్ చేసి, 2 పూటలు కాకపోతే 3 పూటలు, 3 పూటలు కాకపోతే 4 పూటలైనా పిండుకొని చూసుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే నేను కస్టమర్లకు చెప్పేది ఒకటే, మనం అమౌంట్ పెట్టి కొనుక్కుంటున్నాం గేదెని, వచ్చి కంగారు ఏదో బేరం ఆడేసాం, కంగారు వెళ్ళిపోయాం అనే టైప్ వద్దు. రండి, పూర్తిగా అనుభవం ఉన్న వాళ్ళు రండి, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు తెలియని వాళ్ళతో నేను మాట్లాడలేను, డిస్కస్ చేయలేను ఎక్కువ. పూర్తిగా అనుభవం ఉన్న వాళ్ళు వచ్చారనుకో, ఆ గేదెకి ఎంత అమౌంట్ పెట్టొచ్చో, ఆ క్వాలిటీకి ఎంత అమౌంట్ పెట్టొచ్చో వాళ్ళకి తెలుస్తుంది. నేను పెద్ద డిస్కస్ చేయకూడదు దానితో. నాకు 2 ముక్కలతో బిజినెస్ నాకు తేలుతుంది, వాళ్ళకి సరిపోద్ది. ఆ డైరీ నుంచి నేను కస్టమర్కి చెప్పేది ఏంటంటే, పూర్తిగా అనుభవం ఉన్న కస్టమర్లు వచ్చి గేదెలు తీసుకోండి. మీకు ఫస్ట్ ఏంటంటే గేదెలలోనే ఉంటుంది డైరీ ఫార్మ్ సక్సెసా ఫెయిల్యూరా అనేది, గేదెలు తీసుకుంటంలోనే ఉంటుంది. పూర్తిగా అనుభవం ఉన్న వాళ్ళు వచ్చి గేదెలు తీసుకున్నట్టు అయితే ఎక్కడ కూడా మోసం అనేది జరగదు. ఎందుకంటే మనం ఏదో వచ్చి కంగారు కొనేసుకొని వెళ్ళిపోయి మోసం అంటే, ఇప్పుడు అమ్ముకునే అతను నేను ఉన్నాను, ఇప్పుడు నేను అమ్ముకునేవాడిని, అమ్ముకోవడానికి చూస్తాను. ఇప్పుడు కస్టమర్ ఏంటి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఆ గేదె ఏంటి, ఆ గేదె క్వాలిటీ ఏంటి, ఆ గేదె రొమ్ములు ఎలా ఉన్నాయి, ఆ గేదెకి పొల్లు ఎలా ఉన్నాయి, లేకపోతే అది మిల్క్ కెపాసిటీ ఎంత ఇస్తుంది, మనకు అవగాహన ఉండాలి. నేను 10 లీటర్లు చెప్పాను, అది నీకు అవగాహన ఉండాలి. రైతుకి అది 8 అవుద్దా, 7 అవుద్దా, 6 అవుద్దా, ఒక అవగాహన ఉండాలి. సో చూసుకోవచ్చు. సో మీకంటే ఒక సమాచారం ఇస్తాం, స్వయంగా ఫామ్ దగ్గరికి వచ్చి 1 కాదు 2 కాదు
3 సార్ల 3 పూటల ప్రతి ఒక్కటి మీ కళ్ళతోని మీరే స్వయంగా చెక్ చేసుకున్న తర్వాత సో మీకు నచ్చితేనే కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్తాను. మీకు అనుభవం ఉంటే ఓకే, అనుభవం లేకుంటే మీకు డాక్టర్ని కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుని రావచ్చు. రిఫండ్ కూడా చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే స్క్రీన్ పైన అన్నగారి నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఓకే అన్న ఇప్పుడు 5 గేదెలు రైతు తీసుకున్నారు కదా, మామూలుగా టోటల్ ఎంత ప్రైస్ పడింది? 5 గేదెలు వచ్చేసి 6,20,000కి ఇచ్చామన్న. 6,20,000. 6,20,000. ఇందులో 2 గేదెలు డెలివరీ అయినాయి. ఈవినింగ్ పాలు చూసుకుంటానన్నారు. తర్వాత రోజు మార్నింగ్ పాలు చూసుకోమన్నాను, చూసుకొని తీసుకొని వెళ్ళమన్నాను. 3 గేదెలు డెలివరీ అవ్వని గేదెలు. ఓకే. అందులో 3 వాటికి బొడ్లు మైకి రొమ్ముకి గ్యారంటీ ఇచ్చాం. పాలు అంటాం మనం చెప్పిన దాంట్లో ఒక 1/2 లీటర్ అటు ఇటులు ఇస్తాయి. మనం యావరేజ్ మీద 16 లీటర్లు చెప్పాం ఒక్కో గేది, మనకు 15 లీటర్లు అని గ్యారంటీగా ఇస్తాయి వాళ్ళకి 100%.